సందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం? మీరు చెప్పండి. నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను. జగన్ చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా. జగన్ తాత ముల్లే ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు. మనం తినే ప్రతి గింజ మీద, తాగే ప్రతి బొట్టు మీద, మనం ఏమి చేసినా పన్నుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం? మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు. అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు, అది మనందరి డబ్బు. నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం. వారి కార్యక్రమాలు అలా ఉండాలి. మొత్తం మనందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం సంక్షేమం అని చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్. మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇంత పచ్చటి కోనసీమ ఉంది, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఉపాధి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ముఖ్యంగా అంతర్వేదిలో, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఒక జట్టి రావడానికి, ఒక హార్బర్, ఫిషింగ్ హార్బర్ చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తాం. అలాగే మీకు తెలుసు, నేను 2016లో DCA డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనకి హార్బర్ లో ఇసుకని పూడికి చేసే బోట్లు ఉంటాయి. ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించి నిజంగా కనుక ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కనుక పెడితే మన రాజోల్లో మీలాంటి యువతకి చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది నేను ప్రధానమంత్రి గారితో, కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ ని, DCI రీజనల్ ఆఫీస్ ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని హరీష్ గారు, మనకి వరప్రసాద్ గారు, మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం. పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి. దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే, కేరళ తరహాలో టూరిజం డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా, మనకి లాభాలు లేకుండా, లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతా ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు. దీనికోసం కనీసమైన అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం. అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం, వశిష్ట, మనకి గోదావరి సంగమం చాలా గొప్పది. ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా, దేశం అంతా తెలిసేలాగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్ గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కోనసీమ పి గన్నవరం కానీ, అమలాపురం కానీ, మన రాజోలు కానీ, ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని, ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ కావాలి. అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి,
మనకి కర్ణాటక నుంచి ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా, ఎందుకంటే టూరిజం పెరుగుద్ది, మీ అందరికి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బోళ్ళంత మందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతర్వేది దేవస్థానం భూముల్ని అన్యక్రాంతం అవుతున్నాయి. చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు. దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్లినా చాణక్యుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి. దేవుడు మాన్యం ఎవరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాన్యాలని తిరిగి దేవస్థానానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ ప్రకటించినా దానిని వెనకాల పడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు, వరప్రసాద్ గారు, మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా, మీరు కనుక పోయినసార్లా మీరు అండగా నిలబడండి. ఈసారి మా కొద్దిపాటి మెజారిటీ కాదు, ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి, ఈయన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఓఎన్జీసీ గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి, పర్యావరణం దెబ్బతింటా ఉంది. మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు 200 కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని, ఎంటైర్ ఈ రోజున కూర్చొని అలయన్స్ ని రెడీ చేసిన వాడిని. మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను. ఓఎన్జీసీ అధికారులతో కానీ, రిలయన్స్ కానీ, గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుతుంది తప్ప, రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి చట్టసభలోకి పంపించిన, హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది, గొంతు పట్టుకొని నిలదీసి అడగగలం. గెయిల్ చేత, ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి, 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా. సకినటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది, దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూములు. ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి 500 కోట్ల భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, 18 రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం.
ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం. అలాగే చింతలమర్రిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది. ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు. ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం, కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. రోడ్లేస్తే వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారు మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కరి చేత మెడలు వంచి పని చేద్దాం. ఒక్కొక్కరి చేత చంద్రబాబు గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే, ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద, ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదా మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్ల బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గొంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షత్రియ యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిబలిజీ కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి, ప్రతి కులస్తుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. పడేవాడు నాకు కదా, నాకు తెలుస్తుంది బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలు కెమెరాస్ అన్ని అట్టున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి.
చెల్లెల బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినోడు ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని అప్పు కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి. ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలా. నేను ఏ హామీలు అయితే చెప్పారో సూపర్ 6 కానీ, అలాగే నేను చెప్పాను సూపర్ 6లో 2 జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి. అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను, మా జనసేన పథకాలు కూడా ఇంకొక 4 కావాలి అంటే ఈ రోజున మనకు 30వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో చూడండి, అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, ముస్లిం వర్గాలకు కానీ, కాపు, బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ముందుండి నడిపిస్తాం, బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీదాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను, మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు, మీరు నడుం బిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు లేవు, మీరు నడుం బిగించాలి. కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు. ఎందుకంటే పట్టా పుస్తకాల్లో కూడా జగన్ బొమ్మ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా, మొత్తం వాళ్ళ సంపదలాగా, వాళ్లే పుట్టి పెట్టినట్టుగా, వాళ్లే పెట్టి పుట్టినట్టుగా, మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి. అమ్ముడైపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా అవ్వకండి. ఇది మీ హక్కు. ఇది నేను రైల్వే కోడూరులో కూడా చెప్పా, ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికితనంతో అందరం నీరసపడిపోతా ఉన్నాం. రైల్వే కోడూరులో యువతకు చెప్పాను, నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు, చేతులు ఊపుతారు. అన్యాయం జరుగుతుంటే మటుకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు. నేను మీలాంటి మనిషినే, మొదటి తరం రాజకీయ నాయకుడిని. మీరు బయటికి రండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నేను ఉన్నాను మీకోసం, నిలబడతాను మీకోసం. దశాబ్దంగా మీకోసం నిలబడి ఉన్నాను. పారిపోను. నేను బలమైన భావజాలం కలిగిన వాడిని. వైఎస్ జగన్ 10th క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను షెగ్వేరా గురించి చదువుకున్నవాడిని, విప్లవాల గురించి చదువుకున్నవాడిని, భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని, కష్టాల గురించి తెలిసిన వాడిని. తరిమిన నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివిన వాడిని. జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివిన వాడిని. అందుకని చెప్తా ఉన్నా, జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు. నేను నిలబడతాం.
అసెంబ్లీకి నేను కనుక వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కడు చాలు, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడు నిలబడితే, రోడ్డు మీద ఒక్కడు నిలబడితే 100 మందికి దమ్ము ధైర్యం వస్తుంది. మనం నిలబడి ఉన్నాం. ఈ రోజున 5 సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను. వైజాగ్ లో కూర్చొని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూట్లతో మనకు రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డలను తీసుకొచ్చి అన్న బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం కూర్చోని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు. నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారన్నది నేను ప్రూవ్ చేశాను. ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న హరీష్ గారికి వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బాలయోగి గారు, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం